మేడం గారిని అవేర్నెస్ చేయడానికి కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారిని స్టేట్మెంట్ కావాలని కోరుతున్నాం. మా డిఎస్పీ సార్కి, ప్రిన్సిపల్ గారికి, డాక్టర్ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు. ప్లీజ్ అందరూ సైలెన్స్ ఉండాలమ్మా. పోలీస్ అధికారులు ఉన్నారని అనుకుంటున్నారు, అవునా కాదా? కాదు, సరస్వతమ్మ బిడ్డలు. ఎవరు? సరస్వతమ్మ బిడ్డలు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క అమూల్యమైనది మీరు వినాలి. మీ స్థాయి నుంచే ఎన్నో కష్టాలు పడి ఇక్కడ సరస్వతమ్మ బిడ్డలు మీకోసం చెప్పడానికి వచ్చారంటే ఒక హాఫ్ అన్ అవర్ సైలెన్స్ ఉండాలి ప్లీజ్. దయచేసి ఈరోజు ఇక్కడికి వచ్చున్నాము. వివిధ కాలేజీల్లో మన తల్లిదండ్రులు కష్టపడి పొలం పనులు చేసి మన స్కూల్ పంపిస్తున్నారు. మనం ఏమి ఇస్తున్నాం వారికి? గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ప్రతిరోజు సెల్ ఫోన్తో ఆడుతాము, ఫ్రెండ్స్తో మందు కొడతాము, అవసరమైతే గంజాయి కొడతాము. అదే నేచర్ అయిపోయింది మనకి. దయచేసి అర్థం చేసుకోండి. ఏజెన్సీ ముఖద్వారంలో మనం ఉన్నాము. ఏజెన్సీ ముఖద్వారంలో ఉన్నాము అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని అదర్ స్టేట్, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, కోయంబత్తూరు నుంచి స్మగ్లర్స్ వచ్చి మనకి జ్ఞానం వేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాడు ఎప్పుడైతే జ్ఞానం వేస్తున్నాడో మన గ్రామంలో ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, ఎవరైనా గంజాయి చేసుకున్నా సరే చాలా ప్రమాదము. వాళ్ళకు దూరంగా ఉండాలి. మనం ఏమి ఉద్యోగం లేదంటే వ్యవసాయం చేసుకోవాలి. అంతగా మించి ఎంప్లాయ్మెంట్ మరి ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మన ఏజెన్సీ ముఖదూరంలో ఉండేటప్పుడు మేము వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కూడా అరెస్ట్ చేయవలసి వచ్చింది. స్టూడెంట్స్ అరెస్ట్ చేసేటప్పుడు మీరు నమ్ముతారో లేదో చెయ్యి ఉణుకుతుంటది, హ్యాండ్ రైటింగ్ ఇలా వణుకుతుంటది, 2-3 సార్లు వణిగిపోతుంటది. అంటే ప్రతి అమ్మ, మీ నాన్నగారు వ్యవసాయం చేసి సాయంకాలం మీ ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు మీ ఫాదర్ పక్కన ఒక 2 minutes, ఒక 5 minutes కూర్చోండి. కూర్చుంటే ఆ చెమట వాసనలో ఉన్న ఆర్తనాదం తెలుస్తుంది మనకి. మనం కష్టపడి చదివి పైకి వచ్చి ఈ స్టేజ్ మీద నుంచి మీకు చెప్పాలనేది అది ప్రతి ఒక్కరిలోనే ఉండాలి. ప్రతి ఒక్కరిలోన సంస్కారం అనే విత్తనంతో కూడిన విద్య నేర్చుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు కూడా లోనవ్వకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి, కళాశాల ఉపాధ్యాయులను గౌరవించాలి. మంచి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి రావాలనేది ముందు మనకు తాపత్రం ఉండాలి. హార్డ్ వర్క్ ఇస్ నెవర్ ఫెయిల్యూర్. ఏ వ్యక్తి అయితే కష్టపడి పనిచేసి వస్తాడో అతనికి జీవితంలో అప్పజేయమంటూ లేదు. మీరు కావాలంటే మీరు మీ టీచర్స్ కానీ ఇప్పుడెందుకు ఇక్కడున్న ఈ లెజెండర్స్ ని, ఈ జీవిత చరిత్ర మీకు చూస్తే తెలుస్తుంది. పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. స్టూడెంట్ లైఫ్ లోనే అది మనం వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి గురవకూడదు. మోరల్ ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్, ఈ గంజాయి కన్జప్షన్, ఆ టైప్ ఆఫ్ రాకూడదు. మన ఏజెన్సీ ముఖదూరం కాబట్టి గంజాయి పండించిన నేరమే, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన నేరమే, గంజాయికి సహకరించిన నేరమే, గంజాయి ఉండిన నేరమే. ఇంకో విషయం ఏంటంటే గంజాయితో ఎవరైనా ఫోన్లో కాంటాక్ట్ ఉన్న నేరస్తుడే. ఈ మధ్య ఒక 8 మంది ఒక్కరినే దొరికాడు. 450 కేజీలు, 8 మంది కాంటాక్ట్స్ ఉన్నాయి. 8 మందిని అరెస్ట్ చేసి పాడు చేస్తాం. గంజాయితో ఫోన్ కాంటాక్ట్ ఉన్న ముద్దాయిలే. స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, గంజాయి ఓడుతోని మీరు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న ముద్దాయిలే. ఒక్క ముద్దాయి అయితే ఏం నేరం చేయలేదు, కానీ బిర్యానీ ప్యాకెట్ ఒక ఆల్కహాల్ ఆ నైట్ ఇచ్చాడు. ఒక 5 కిలోమీటర్లు ఒకసారి చూసుకొని రావాలనుకుంటున్నాడు. అది విషయం తెలియదు. వాడు కూడా ఈరోజు సీజైలో ఉన్నాడు. దయచేసి మనందరూ నడుము బిగించి ఈ మహమ్మారిని అరికట్టాలి. ఈ మహమ్మారి అరికట్టాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్కువ మాట్లాడినందుకు టైం సరిపోయింది. పోలీస్ ఆఫీసర్ శ్రీ పి శ్రీనివాస్ సార్ కూడా ఇక్కడ హాజరైన అందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకు అంటే
మన దగ్గర మన నర్సీపట్నంలో కోటగుంట్ల మండలంలో పాములవాక గ్రామంలో జన్మించి ఇక్కడనే విద్యను అభ్యసించి ఇక్కడనే ఉపాధ్యాయ వృత్తిలో చేస్తూ ఉపాధ్యాయులుగా చేస్తూ సివిల్ సర్వీసెస్కి 1997లో సెలెక్ట్ అయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అడిషనల్ డీజీగా అక్కడ వర్క్ చేస్తున్న శ్రీ కిలాడి సత్యనారాయణ ఐపీఎస్ గారికి ఆయన వచ్చున్నారు. ఇక్కడ మన అదృష్టంగా భావించాలి. సారుని మా రేంజ్ డిఐజీ గారు ఇన్వైట్ చేసి మీకు కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి పిలిపించడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి మా రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జపి ఐపీఎస్ గారు సార్ కూడా ఇక్కడనే మన పక్కన సబ్ డివిజన్ నర్సీపట్నంలో చింతపల్లిలో ఏఎస్పీగా వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మన రేంజ్ డిఐజీగా వర్క్ చేస్తున్నారు. అలాగే సార్ చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా ఈ గంజాయి నిర్మూలన మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మాకు ఈ గంజాయి దీనికోసం అని చెప్పేసి నిరోధించడానికి చాలా మాకు సూచనలు ఇస్తున్నారు. అలాగే మన జిల్లా ఎస్పీ గారు ఉదయసింహన్ ఐపీఎస్ గారు సార్ కూడా ఏఎస్పీగా మన నర్సీపట్నంలోనే వర్క్ చేశారు. వర్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ చేసిన తర్వాత పక్కన పాడేరు జిల్లాలో వర్క్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాకి ఎస్పీగా వచ్చారు. సార్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా కేవలం ఈ గంజాయి మీద, ఉమెన్ సేఫ్టీ మీద, అలాగే మన ఈ సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మాకు తగు సూచనలు ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి తగు సలహాలు ఇస్తున్నారు. అట్లాగే మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, డాక్టర్ గారికి అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. పత్రికా విలేకరులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. ఈ రోజున కార్యక్రమం మనకి గంజాయిపై అవగాహన మీకు అందరికీ కూడా అవగాహన పెంచడానికి కానీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం ఎంజాయ్ చేయాలి అంటే లైఫ్ ఉండాలి. లైఫ్ ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే మనం ఎంజాయ్ చేయగలం. అంతేగాని గంజాయి తాగి ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. అది గంజాయి కానీ మనం ఎవరైనా కానీ ఎడిక్ట్ అయితే ఎంత నాశనం చేస్తుంది అంటే మన జీవితాన్ని ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఒకటి గంజాయి కానీ అలవాటు పడేలాగుంటే దానికి ఎడిక్ట్ అయితే ఒకటి ఆరోగ్యపరంగా నష్టపోతాం, ఫైనాన్షియల్ గా నష్టపోతాం, అలాగే ఊళ్ళో పరువు ప్రతిష్టలు పోతాయి, అన్ని కూడా పోతాయి అన్నమాట. అందుకు గాను ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు గంజాయికి అలవాటు పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ సంకల్పం అనే ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం కానీ చూసుకుంటే ఈ రోజున సీజైల్లో ఉన్న ముద్దాయిల్లో చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఎందుకు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు? వచ్చే అంటే లగ్జరీస్కి అలవాటు పడి, ఎక్కడికో తిరగడానికి వీటికి అలవాటు పడి ఏం చేస్తున్నారంటే వచ్చి బైక్స్ మీద, లేకపోతే 4 వీలర్స్ మీద అరొక్ అని, లేకపోతే లంబసింగ్ అని, సీలేర్ అని చెప్పేసి వస్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరో చెప్పిన మాటలకు వినం, అక్కడి నుంచి గాంజాయి తీసుకురావడం, ఇక్కడ దొరికిపోవడం, జైల్లో మగ్గడం, భవిష్యత్తునంతా కూడా నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీరు అనుకోవచ్చు, మేమేమి గంజాయి పట్ల మాకేమీ ఎడిక్టింగ్ కాదు కదా, మాకు అలవాటు లేదు కదా, ఎందుకు పోలీసు వారు మాకు ఈ అవగాహన కల్పిస్తున్నారు అని చెప్పేసి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం కానీ గంజాయి కానీ తాగిన వాడిని కూడా మనం చట్టం దృష్టిలోకి తీసుకొని వచ్చి వాడిని రెక్టిఫై చేయకపోతే మనం కూడా బాధితులు అవుతాం. ఎలాగంటారా, రేపు పొద్దున వాడు ఎవడో కదా తాగుతున్నాడు గంజాయి, మనకేంట్లే సంబంధం అని చెప్పేసి అనుకుంటే, రేపు పొద్దున్న వాడి గంజాయి కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే ఇంట్లో ఏదో కాస్త పాకెట్ మనకి ఇచ్చింది కొద్ది రోజులు వస్తుంది, ఇంట్లో దొంగతనాలు చేస్తాడు, అప్పులు చేస్తాడు. అది కూడా కాకపోతే బయటకు వచ్చి దొంగతనాలు చేస్తాడు. ఆ దొంగతనాలు చేసే క్రమంలో ఎటువంటి నేరాలు చేయడానికైనా వాళ్ళు సిద్ధపడతారన్నమాట. ఆ బాధితులు మనం కావచ్చు.
రేపొద్దున్న వాడికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మీ మెడలో చేయనో లేకపోతే ఏదో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మనం రెసిస్ట్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ లో వాడు మనుషులు కూడా చంపడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైనా సరే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కానీ గంజాయి త్రాగేలాగుంటే మా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. మీ నెంబర్స్ కూడా మీరు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అవన్నీ కూడా మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాము. ఒక్కసారి ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగుంటే వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే గంజాయి త్రాగడానికి అలవాటు పడ్డారో వాళ్ళని డి అడిక్షన్ సెంటర్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మామూలు మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే వాడికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా గంజాయి వస్తుంది అవన్నీ కూడా పర్టికులర్స్ తీసుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. మీరు అనుకుంటారు ఒక మర్డర్ జరిగింది అనుకోండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఒక మర్డర్ చేస్తే శిక్ష పడుతుంది. కానీ ఈ గాంజా కేసులో కానీ ఇన్వాల్వ్ అయ్యేలాగుంటే 20 years అబోవ్ పనిష్మెంట్స్ ఉన్నాయి అన్ని కూడా. దయచేసి ఎవరు కూడా గంజాయి విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగస్తులుగా మారాలి. అట్లాగే ఇప్పుడు మన స్టేజ్ మీద ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ గా తీసుకొని మీరు కూడా అలాంటి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడితే చాలా వాల్యుబుల్ స్పీచెస్ ఇచ్చే మా డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ మన అడిషనల్ డీజీ గారు కానీ కనుక సమయం తక్కువైపోతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నేను ముఖ్యంగా ఓపీలో చూసే పేషెంట్స్ని బట్టి నాకున్న అనుభవం బట్టి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరినైనా ఫస్ట్ ఎడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్స్ని మేము అడిగితే మీరు ఎందువల్ల స్టార్ట్ చేశారు ఈ అలవాటు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే రీజన్, మేము ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు వాళ్ళు తాగుతుండగా మేము చూసి వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మేము స్టార్ట్ చేస్తాం మేడం. అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు లేకపోతే మీరు మందు తాగితే ధైర్యంగా ఉంటారా, లేకపోతే బాగా ఎక్కువ పని చేసేవాళ్ళు అంటే ఒళ్ళు అలసిపోయేలా పని చేసేవాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికని కొంచెం మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు మేడం. స్టార్ట్ చేసాము. అది ఎప్పుడో నెలకు ఒకసారి మొదలుపెట్టి తర్వాత వారం అయింది, తర్వాత వారానికి ఒకసారి, తర్వాత రోజుకి ఒకసారి అలా కంటిన్యూస్గా తాగడం అలవాటు అయిపోయింది. చాలా మందికి ఎడిక్షన్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళతో తిరగడం ఒక ట్రిగ్గర్ అయితే, కొంతమందికి ఇన్హెరెంట్గా వాళ్ళ పేరెంట్స్ని కానీ లేకపోతే చుట్టుపక్కల జనాలను చూసి కానీ ప్రభావితం అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముఖ్యంగా మీరు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మీరేంటంటే మీ ఫ్రెండ్స్ సజెషన్స్ వల్ల లేకపోతే చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో చూజ్ యూర్ ఫ్రెండ్స్ వైజ్లీ. అండ్ మీరు ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసిన మీరు ఇప్పుడు ఎస్ ఆర్ నో చెప్పే స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎస్ ఆర్ నో మీరు చెప్పే ఇప్పుడు మీరు ఆన్సర్ బట్టే మీకు 10 years తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో డిసైడ్ అవుతారు. సో చూజ్ యూర్ ఫ్రెండ్స్ వైజ్లీ, అదొకటి. అండ్ మీకు మంచి విషయం ఏంటంటే ఈ ఎడిక్షన్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్స్ అని మన గవర్నమెంట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డెడికేటెడ్ డి అడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేసింది. అండ్ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లిలో 10 bedded డి అడిక్షన్ వార్డ్ ఉంది విత్ కౌన్సిలర్స్. అండ్ అక్కడికి కూడా మీకు వెళ్ళే ఉద్దేశం లేదు అంటే 14416 అని టెలిమానిస్ నెంబర్ ఒకటి స్టార్ట్ చేసాము. అది 24/7 అవైలబుల్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వలేరు అంటే వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి మాట్లాడచ్చు. అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. IVRS సిస్టమ్ ద్వారా మిమ్మల్ని కౌన్సిలర్స్కి కనెక్ట్ చేస్తారు. కౌన్సిలర్స్తో మీరు మాట్లాడచ్చు అండ్ కౌన్సిలింగ్ సేవలు పొందొచ్చు. అండ్ నియర్ బై మీకు ఎక్కడ హెల్ప్ దొరుకుతుంది, నియర్ బై సైకాట్రిస్ట్ కానీ కౌన్సిలర్స్ కానీ మీరు ఉండే ఏరియాలోనే మీకు దగ్గరలో ఎక్కడ అవైలబుల్గా ఉన్నదో వాటి గురించి కూడా ఈ 14416 అనే నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీకోసం ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మీరు అందరూ సైలెంట్ గానే ఉండండి. ఈ ఇంపార్టెంట్ ఉద్దేశం కోసం మీ అందరితో ఈరోజు మాట్లాడడం కోసం వచ్చాం. సీరియస్ గానే
దే ఆర్ నాట్ లిస్నింగ్. నాకు అనిపిస్తూ ఉంది ఒక ఎక్సర్సైజ్ చేస్తాము, ఒక స్లోగన్ చెప్తాము, మీరు రిపీట్ చేయాలి డ్రగ్ రిలేటెడ్. సో సింపుల్ స్లోగన్ ఇస్ సే నో టు డ్రగ్స్ అండ్ yes to life. Say no to drugs and yes to life. Say no to drugs. Sound రావట్లేదు. Say no to drugs. లాస్ట్ టైం రిపీట్ చేస్తాను. జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే చెప్పారు, అవన్నీ కూడా గుర్తుంచుకోండి. తదుపరి ఇప్పుడు మనకి మన యొక్క పాత్రని మీ అందరికీ తెలుసు ఎంత బాగా ఇక్కడ తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మాట్లాడే అధికారులందరూ చెప్పినట్టుగా సో మనిషి యొక్క జీవితం లక్ష్యం ఆనందకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపమైనటువంటిది మనిషి యొక్క జీవిత లక్ష్యం. మనం ఆనందంగా ఉంటూ మన తోటి వాళ్ళందరూ కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయబడేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైన. అలా ఉండాలంటే మీరు ఒక మంచి సమాజం ఉండాలి, ఇంకా ఒక పీస్ఫుల్ సొసైటీ ఉంటే తప్ప అలాంటి జీవితం గడపడానికి అవకాశం ఉండదు. సమాజం బాగుండాలంటే మనందరం కూడా బాగుండాలి. దాంట్లో ఉన్నటువంటి మనందరూ కూడా మంచి వ్యక్తులుగా, మంచి అలవాటుతో, మంచి బుద్ధులతో మనం ఉంటే మనం ఉన్నటువంటి సమాజం కూడా మంచిగా ఉంటుంది. కానీ అలా ఉండడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో బయట నుంచి కూడా ఆ ప్రశాంతత జరగడానికి అనేక రకాలైనటువంటి విధాలుగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో వాటి పట్ల మనం అంతగా అర్థవంతంగా ఉండాలి. మీరందరూ చాలా కష్టపడి చదివి ఇప్పుడు డిగ్రీకి వచ్చారు. మీ కోర్సులో ఇది ఒక మంచి ప్రధానమైనటువంటి ఘట్టం. రేపు మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి వరకు మీరు చదివినటువంటి ఒక ఎత్తు అయితే ఈ దశలో మీరు బాగా కష్టపడి ఇష్టపడి చదువుకొని మీ బంగారు భవిష్యత్తుకి మీరు బాగా వేసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదేమో భాగంగా పోలీసు వారు విద్యార్థులను ఉద్దేశించి, సమాజాన్ని ఉద్దేశించి చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ నర్సీపట్నం టౌన్లో మన సారథ్య పట్టణంలో ఉన్నారని తెలిసి సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా అధికారులు మేము జనరల్గా ఎప్పుడు మాట్లాడుతుంటాము. సో సార్ అవకాశం ఒకసారి మీ అందరితో మాట్లాడితే వారి యొక్క అనుభవాలు, వారికి ఎంతో విద్యార్థుల పట్ల కానీ సమాజం పట్ల చాలా స్పృహ ఉంది కాబట్టి వారి యొక్క మాటల్లో మీకు చాలా ఉపయోగం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పి తొందరగా ముగిస్తాను. సో ఏదైతే కావాలనుకుంటామో దాన్ని ఈ బలంగా అందించేందుకు చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు దొరుకుతూ కలిగింది. సో వాటి పూర్తి పోకుండా దాంట్లో ప్రధానంగా ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి లాంచారు లేదా ఇతర డ్రగ్స్ తెలియకో గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ మనం కలిగి ఉన్నా, వాటిని సేవించిన, వాటిని దళాలు చేసిన, చేసేటువంటి వాటి సహకారం అందించినా కూడా అది నేరము. ఆ నేరానికి శిక్ష 20 సంవత్సరాలకు పైబడి శిక్ష ఉంటుంది. 20 సంవత్సరాల శిక్ష అంటే ఒక జీవిత కాలం.
వేసేయకూడదు. అంటే మన జీవితం యొక్క లక్ష్యమే నెరవేరు. సో దాని పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. దానివల్ల జరిగేటువంటి నష్టాలు, దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది జీవితాలు పాటించలేనటువంటి కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ గంజాయి నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జరిగే అనేక రకాలైనటువంటి చర్యలు, పోలీసులు అనేక చర్యలు మీకు పేపర్ల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మీరు తెలుసుకుంటున్నారు. సో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భవిష్యత్తులో మీ జీవితాల్లో అలాంటి సందర్భాలు రాకుండా ఉండేటువంటి విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటికే మనకు సాగుకు సంబంధించి కానీ రవాణాకు సంబంధించి చాలా వరకు మనం విజయం సాధించినప్పటికీ ఇంకా కూడా ఈ ప్రాంతం ద్వారా రవాణా జరుగుతూనే ఉంది. దానిలో చాలా మంది లోపల వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. వారిని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చట్టాలకు నేరస్తులుగా తీసుకురావడం జరుగుతుంది. సో ఒకరి నుంచి ఒకరు అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించగలిగినటువంటి ఉద్దేశంతో యువత కూడా ఈ గంజాయి రవాణా వైపు దృష్టి పెట్టబడేటువంటిది చాలా విచారించాల్సినటువంటి విషయం. సో దయచేసి ఎవరు కూడా అటువైపు వెళ్ళకని, మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ మందు మిత్రులు, కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయాన్ని పంచుకొని డ్రగ్స్ లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి సమయం ఆసనమైనని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రెండవ అతి ప్రధానమైనటువంటి అంశం, నేరాల ప్రవృత్తి కనుక చూస్తే ఒక 20-30 సంవత్సరాల ఉన్నటువంటి నేరాలు ఇప్పుడు తక్కువ బట్టి కొత్తగా మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి డ్రగ్స్, సైబర్ నేరాలు, డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి నేరాలు, మైనర్ జరిగేటువంటి నేరాలు, ఇవి ఎక్కువ మారిపోతారు. సో దాని ద్వారా సమాజానికి ఒక పెద్ద ముప్పు పొందుతుంది. దాన్ని సరైనటువంటి సమయంలో మనం గుర్తించి సరైన మార్గాలను మనం అవలంబిస్తే రాబోయేటువంటి భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని అందించడానికి, మంచి సమాజాన్ని కూడా మనం అందించడానికి అవకాశం ఉంటుంది కూడా మీరందరూ కూడా తీసుకోవాలి. ఈ సైబర్ నేరాలు చిన్నతనం నుంచి పెద్దవాళ్ళ వారికి ఏమి తెలియకపోయినా కూడా ఈ సైబర్ నేరాలు వారికి పడుతున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ప్రాప్తి, రకరకాల పేర్లతో ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పెద్ద ఫేమస్. ఎక్కడ కూడా పోలీస్ రికార్డులో కానీ ఇంకా ఏ లీగల్ రికార్డ్స్ లో ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే ఉండదు. ప్రజలకి తెలియక ఈ సైబర్ ప్రాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని వాడి అమాయకుల ఖాతాల నుంచి 7 లక్షల కోట్లను చుట్టూ కాజేస్తాము. సో దయచేసి ఈ విషయాన్ని మీరు మీ పెద్దవాళ్ళందరూ కూడా తెలియజేయాలి. డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఒకవేళ ఎవరైనా ఆ పేరు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పక్కనే ఉన్నటువంటి పోలీసు వాటిని కానీ ఈ సైబర్ నోటిఫై ఆపాలి. 1930 దానిని కాల్ చేసి చెప్పినట్లయితే పొరపాటున వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ వాళ్ళు ఇచ్చి బ్యాంక్ నుంచి వాళ్ళ పోయినా కూడా దాన్ని రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి. రాబోయే రోజుల్లో 50% కంటే ఎక్కువగా ఈ సైబర్ నేరాలు ఎక్కువ ఉంటాయి.
ప్రజలకు అవగాహన ఉంటేనే వాటిని వినియోగించగలుగుతాం. జరిగిన తర్వాత పోయేటువంటి రిమార్క్ చాలా కష్టపడుతుంది. సో ఇది పోలీసులే కాకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి, వాళ్ళందరికీ తెలియాలి. దాని ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విషయాన్ని కూడా మీరు అందరూ వీలైనంత మందికి తెలియజేయాల్సిందిగా ఈ వేదిక అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. దానిపైన ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద దృష్టి పెట్టి ఈ నేరాలను తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ నేరాలు జరుగుతూనే ఉంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మనకి శక్తి టీమ్స్ పెట్టి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శక్తి అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఆపత్కాల పరిస్థితుల్లో ఉన్నట్లయితే దాని మీద వాడుకుంటే వెంటనే పోలీసు స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ కూడా శక్తి వాల్యూమ్స్ అనేటువంటి వాళ్ళని తయారు చేసి ఎవరైనా పిల్లలు ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళ వస్తే వాళ్ళు స్కూల్ కానీ హాస్పిటల్ తీసుకురావడం వాళ్ళ ద్వారా అందించాల్సి. సో ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళు జరుగుతున్నాయి. అన్నింటినీ ప్రజలందరూ కూడా సహకారం అవసరం కాబట్టి విద్యార్థులుగా మీరు మీ వరకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. చివరగా ఈ సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియా ఉందో ఈ సోషల్ మీడియా మన జీవితానికి ఉపయోగంలో దానికంటే ఎక్కువ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఉపయోగాలు చాలా ఉన్నాయి. అవి మన బతకడానికి అవకాశాన్ని ఇస్తాయి. అదే సమయంలో దానివల్ల వచ్చేటువంటి నష్టాలు మీరు గమనించాలి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు 24 గంటలు ఈ సోషల్ మీడియా వివాదాలు రోజుకోని పెట్టాలి. కంటిన్యూగా స్కోర్ చేస్తూనే ఉంటారు. దానివల్ల డబ్బులైన రిలీఫ్ అయ్యి డబ్బులైన ఫిట్ అంటారు. ఒక రకమైనటువంటి ఆనందం ప్రతిసారి అదే రకమైనటువంటి ఆనందం కోసం మళ్ళీ దాన్ని సోషల్ మీడియా చూసుకుంటాం. అంటే అది కూడా ఒక అడిక్షన్ లాంటిది. మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నామో గంజాయి, ఆహారాలు, ఈ షుగర్ ఎలా అయితే అడిక్షన్, ఈ సోషల్ మీడియా కూడా ఒక అడిక్షన్. దీనివల్ల ఈ బ్రెయిన్ పదహారు బ్రెయిన్ నాటుతున్నాం. అంటే మన మెదడు ఉండిపోవడం కొనడానికి ఫిజికల్ గా కాదు, మన ఆలోచన విధానం నష్టపోవడం, సైకలాజికల్గా మనకి ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లాగా ఈ బ్రెయిన్ గురించి ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా అనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. మనకి ఒక బ్రతికేనా సృష్టి అనేది అంటే మనం కూడా కుక్కల్లాగా నక్కల్లాగా పండుగలాగా అలాగే గడుపుతామా, లేదా మన జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకొని మనం ఆ జీవితాన్ని ఒక మంచి మార్గంలో గడుపుతామా? ఇది మన చేతుల్లో. ఇదే ఈ వయసులోనే నేను మీ జీవితాన్ని ప్రారంభించిన వయసు ఇదే. సో అందుకని మీరు మీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోదలుచుకున్నారు, ఏ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను అన్నది అది మీ చేతుల్లో. అది ఎలా ఉండాలి అంటే మీ మనసు చెప్పిందే ఉండాలి మీ లక్ష్యం. మీ మనసుని మనం నడిపిస్తారు. మీరు ఏ పని చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుందో, ఏ పని చేయడం వల్ల మీకు ఆనందం కలుగుతుందో ఆ పని నేర్చుకుంటే నేను ఖచ్చితంగా పెట్టుకోండి. దాంట్లో నేను చెప్తాను. ఉన్న చోట ఉండిపోవడం అనేది అది మంచి లక్షణం కాదు. సో అందుకని మనం మన యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అది మీ మనసుకు నచ్చిన మార్గమే ఉండాలి. ఏదో ఎవరో చెప్పారని లేదా మీ ఇంట్లో కోర్స్ చేయడం వల్ల మీరు MBBS లేకపోతే ఇంజనీర్ అయితే ఉపయోగం ఉండదు.
తర్వాత జీవితంతో బాధపడుతూ ఉంటారు. మీరు విజయాలు అయిపోవచ్చేమో కానీ జీవితంతో బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోండి. జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోవడం అంటే ఏంటంటే మీ జీవితానికి సంబంధించిన ప్రతి స్టెప్లో కూడా మీ నిర్ణయం ఉండాలి. ఆ డిసిషన్ మీదై ఉండాలి. సపోజ్ నేను నా లైఫ్ గురించి మీకు చెప్పాను చూసారా, ఇంటర్వ్యూకి ఫెయిల్ అవ్వగానే నేను నా జీవితం నా చేతుల్లో తీసుకున్నాను. నాకు ఈ బైపీసీ ఈ బిఎస్సి ఇవన్నీ నాకు త్వరగా నాకు అనిపించింది. నెక్స్ట్ ఐ డెసిషన్ నేను బిఎస్సి జాయిన్ అవుతాను. నేను బిఏ జాయిన్ అది టీచర్ అవుతానా కలెక్టర్ అవుతాను డిఫరెంట్ కానీ జీవితాన్ని నా చేతుల్లో తీసుకున్నాను. అలాగే మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లో ప్రతి స్టెప్లో తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో నిర్ణయం తీసుకుంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే అయ్యుంటుంది. దానికి బాధ్యత కూడా మీరే పూర్తిగా భరిస్తారు. సో ఈ విధంగా మీరు మీ లక్ష్యం ఏంటి, మీ జీవిత మార్గం ఏంటి నిర్ణయిస్తుంది. ఇక ఒక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే లక్ష్యం నిర్ధారించుకున్న తర్వాత మీరు దానికి కావాల్సిన హార్డ్వర్క్ కూడా చేయాలి. అదే దిశలో చేయాలి. సపోజ్ మీరు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. మీరు ఐఏఎస్ అవ్వాలనుకుని మార్నింగ్ షో మ్యాట్ని నైట్ షో అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఈ సిలబస్ ఇక్కడ సినిమా సిలబస్ కంప్లీట్ చేస్తే సివిల్ సిలబస్ ఇప్పటికీ కంప్లీట్ అవుతుంది. సో సినిమా మీకు అవ్వాలి లైవ్లో నిలబడ్డారు అంటే మీ లక్ష్యం లేదు, మీరు అనుసరిస్తున్న మార్గం లేదు. అలాగే ఇవాళ ఈ వీడియోలో చూపించినట్టు మీరు లక్ష్యం కథలు పెట్టుకొని మీరు పెద్ద ఎవరో పద్ధతి ఉన్నారనుకోండి. దాని ముఖ్యంగా మీ జీవితం కొంత మార్గంలో పెట్టుకోండి, మీరు జైల్లో లేకపోతారు. సో నేను అనేది ఏంటంటే మీరు ఏ లక్ష్యాలైతే నిర్ధారించుకున్నారో దానికి అనుకూలంగా దాని బలమైన మార్గంలోనే మీరు హార్డ్ వర్క్ చేయండి. మహాపురుషుల్లో ఉంటారు అన్నట్టు. సో కృషి అంటూ ఉంటే మీరు కృషి చేస్తే మహాపురుషులు అవుతారు. దాన్ని అంత హార్డ్ వర్క్ చేస్తే మీరు అంత గొప్ప స్థితిగా నిలబడతారు. ఇక్కడ హార్డ్ వర్క్ ఎలా చేయాలి అన్నది మళ్ళీ ఇంకొక మనం హార్డ్ వర్క్ ఎలా చేయాలి ఇవ్వడం నేర్చుకోండి. ఏమి ఇవ్వాలి, మీ టైంని ఇవ్వండి. మీరు టైం దేనికి ఇస్తున్నారు? పండుగలకి పబ్బాలకి ఊరు తిరగడానికి లేదా పేరటానికి పెళ్లికి వీటికి మీరు టైం ఇస్తున్నారా లేదా మీరు ఇస్తున్న లక్ష్యాన్ని మీరు ఎంత టైం ఇస్తున్నారో చెప్పాలి. గివ్ యువర్ టైం, బెస్ట్ ఆఫ్ యువర్ టైం. మీ టైం ఏదైతే ఉందో ఆ టైంలో క్వాలిటేటివ్ టైం మొత్తాన్ని కూడా మీ లక్ష్యానికి మీ మార్గానికి ఇవ్వండి. మీ మనసుని ఇవ్వండి. అంటే మీ హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్ మీరు సినిమా చూస్తున్నా కూడా మీ ఆలోచన దాని మీదే ఉండాలి. అప్పుడే మీరు మీ మనసు ఇవ్వడం అంటే మన ఆలోచనలు దాని చుట్టూ పరిభ్రమించాలి, దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అంటే మీరు ఏ లక్ష్యాన్ని ఏ మార్గాన్ని ఎన్నుకున్నారో ఆ మార్గం చుట్టే మీ ఆలోచనలు తిరగాలి. చూడండి, మనం ఒక వ్యక్తిని పట్టుకుంటే మనం పోలీసు వ్యవస్థ పట్టుకుంటే వీళ్ళు దొంగ అంటారు. ఎందుకంటే దొంగని వాళ్ళు దొంగతనం చేసి జైలుకి వెళ్తారు. వాళ్ళు జైల్లో ఉన్నా కూడా మళ్ళీ దొంగతనం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మొక్కలు మాట్లాడాలి, పూలు వేయాలని అనుకోరు. వాళ్ళు మళ్ళీ ఏం కవర్ వేయాలో ఆలోచిస్తారు. అంటే వాళ్ళ ఆలోచన జైల్లో ఉన్నా బయట ఉన్నా కూడా దొంగతనం చుట్టే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి దొంగ. అదేవిధంగా ఒక సన్యాసం సాగులో ఉన్నారనుకోండి. సాగు ఎందుకంటే అతని ఆలోచనలన్నీ కూడా దేవుడు, భక్తి, పూజ, మోక్షం, మార్గం ఇవన్నీ వీటి మీద తిరుగుతూ ఉంటాయి కాబట్టి అతను మనం సాధు అన్నాం, సన్యాసి అన్నాం. అన్ని విడిచిపెట్టాడు కాబట్టి దేని మీద ఆశ లేవు కాబట్టి వాటి సన్యాసి అన్నాం. మమ్మల్ని విద్యార్థి ఎంత అవ్వాలి? మీ ఆలోచన మొత్తం చదువుకుంటూ తిరిగితే మమ్మల్ని విద్యార్థి అవ్వచ్చు. అలా కాకుండా మీ ఆలోచన వేరే చోట తిరుగుతూ ఉంటే మిమ్మల్ని విద్యార్థి అవ్వలేదు. మీరు డ్రెస్ అయితే వేసుకున్నారు కానీ మీరు విద్యార్థి కాదు. అందుకని మన ఆలోచనలు కూడా ఎటువైపు తిరుగుతున్నాయో అవి మీ మార్గాన్ని నిర్ణయిస్తుంది. అవి మీ లక్ష్యాన్ని మీకు దగ్గరకు చేస్తుంది. సో ఇది రెండోది మీరు ఇవ్వాల్సింది ఏంటి? ఆలోచన మీరు ఇవ్వాలి. మూడోది మీరు ఏమి ఇవ్వాలి? రీసోర్సెస్ ఇవ్వాలి. అంటే మీ
దగ్గర ఉన్న డబ్బు కానీ, మీ దగ్గర ఉన్న వనరులు కానీ, లేదా ఏముంటే మీకు టేబుల్ కావాలి, కుర్చీ కావాలి, చదువుకోవడానికి లైట్ కావాలి, వాటి రిసోర్సెస్ రిక్వైర్. మీ దగ్గర ఉన్న వాటన్నింటినీ కూడా మీ లక్ష్యం కోసం వెచ్చించండి. అప్పుడు మీకు కావాల్సిన రిజల్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీరు హార్డ్ వర్క్, మీకు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్. మీరు ఆ విధంగానే హార్డ్ వర్క్ చేయాలి. మీ శరీరాన్ని కూడా దానికోసం మీరు ఇచ్చినప్పుడే, దానికోసం మీరు కృషి చేసినప్పుడే మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీకు అర్థమైందా నేను చెప్తుంది? సో ఈ రోజు నుంచి మీ అందరికీ ఒకే ఒక మంత్రం చెప్తున్నాను. చిన్న పని, పెద్ద పని కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మొక్క నాటండి మీ చేతులు. ఆ మొక్కను నీళ్ళు రోజు నీళ్లు పోసి తెచ్చండి. ఎవరో నేర్చుకోండి. ఎవరు చేస్తున్నారు? మీరు ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నారు, ఆ మొక్కకి ఎరువు వేస్తున్నారు, ఆ మొక్కను పెరిగేటట్టు చేస్తున్నారు. చూడండి మీలో ఎంత మార్పు వస్తుంది. ఒక మొక్క పెంచండి, తర్వాత ఒక కోడిని పెంచండి. చిన్న కోడికలు తీసుకోండి, ఆ కోడికలను రోజు గింజలు వేస్తూ ఉంటుంది. మీలో మీకు తెలియని ఒక మార్పు మీలో పెంచండి. ఇక మూడవది ఒక జంతువుని పెంచండి. ఒక మొక్క, ఒక పెట్ట, ఒక జంతువు. ఈ మూడింటిని కనుక మీరు పెంచితే మీ జీవితంలో మీరు అనుకోని మార్పు వస్తుంది. దాంతో పాటు మీకు కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. పుస్తకాలు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. మీరు వేసిన మొక్క మామిడి మొక్క, జీడి మొక్క అయితే ఇంకా పెద్దదై మీకు చాలా డబ్బులు కూడా వస్తాయి. సో మనం ఎప్పటి నుంచి ఎవరో నేర్చుకుందాం, మనం ఎప్పుడు అలాగే నేర్చుకుంటాం. మనం ఎప్పుడు అడుగుతూ తప్పకుండా ఉంటుంది. కనిపించడం వల్ల ఏదో కలుపుతూనే ఉంటాం. మన తల్లిదండ్రులు అడుగుతాం, టీచర్లు అడుగుతాం, సమాజాలు అడుగుతూ ఉంటాం. నాకు ఏమిచ్చింది అని అడగడం మానేయండి. ఈ రోజు ఎవరు స్టార్ట్ చేయాలి. సో నేను బాగా అంటే టైం ఇవ్వండి, రీసోర్సెస్ ఇవ్వండి, అలాగే ఆరోగ్యం ఇవ్వండి. ప్రతిదీ మీరు ఎవరు నేను ఏమి ఇస్తున్నానో అది ఆలోచించండి. మీ జీవితంలో మీకు తెలియని మార్పు మీకే కనిపిస్తుంది. ఓకే, నేను కలిసి ఇదివరకు నేను కలిసి పనిచేస్తున్నాను. నేను అనంతపూర్ ఉన్నప్పుడు తాను తిరుపతి ఎస్పీగా చేశాను. చాలా అంటే వర్క్ అంటే డెడికేటెడ్గా చేసే ఆఫీసర్గా నేను గోపిగా నా మనసులో బాగా ముద్రేసుకున్నాను అప్పటి నుంచి. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా కూడా మనతో పనిచేసే అలవాటు ఉన్నాయి. సో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేయటం, ఇటువంటి కార్యక్రమాలు కానీ, లేదా ఇప్పుడంటే ఇక్కడ మంది ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి ఆ జిల్లాలను వేరు చేయటం, రికార్డులన్నీ వేరు చేయటం, తర్వాత చాలా ఈ ఎర్రచందనంగా అవన్నీ పట్టుకోవడంలో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఆ తర్వాత సిబిఎస్ స్కూల్లో కూడా మనకి తిరుపతిలో చాలా మంచి సేవలు అందించారు. ఈరోజు మీ అందరికీ కూడా పబ్లిక్తో నేరుగా కనెక్ట్ అవ్వడం అనేది ఆయన నేచర్. అంటే ఎవరు వచ్చినా కూడా నేరుగా మాట్లాడడం, వాళ్ళ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఫీడ్బ్యాక్ తెలుసుకొని మళ్ళీ అది ఇంప్రూవ్ చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మీరందరూ కూడా ఈ డ్రగ్స్ మరుపు నుండి కొంచెం బయటకు రండి. ఇప్పటి వరకు మీరు డ్రగ్స్ మరుపులో ఉన్నాము. సో దాని నుంచి మీరు బయటకు రావాలి. మనం చూసిన ఒక పాట ఉంటుంది, పాట మత్తు వదలరా, మత్తు వదలరా అంటే మనం మత్తు జీవితంలో సగం టైం అంతా కూడా మనం మత్తుకే వెళ్ళిపోతుంది. అవునా కదా? సగం నిద్రకు పోతుంది. ఆ పాట మొత్తం మీరు వింటే ఆ పాటలో ఏమంటాడు? మన జీవితంలో సగం భాగం నిద్రకే పోతుంది అంతే కదా, సగం నిద్రకే పోతుంది. రాత్రి 8 గంటల వరకు విపరీతము మనకి కొనుక్కుంటాం. ఉదయం మనకి ఇక్కడ ఉన్న అధికారులు కూడా మీ అందరికీ తెలుసు. అందుకని మళ్ళీ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మొత్తం నుండి బయటకు వెళ్ళుకుంటాం, బయటకు వచ్చేది. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాము. మీరు వచ్చిన ప్రాంతం కానీ, నేను వచ్చిన ప్రాంతం కానీ, మీరు ఇక్కడ మీరు నర్సీపట్నంలో చదువుతున్నాను. నేను కామన్వాల్ స్కూల్లో చదివేవాడు. మీకు ఇక్కడ తెలుసు ఉంటుంది, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కామన్వాల్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో చదివేవాడు. 10th క్లాస్ వరకు అక్కడే. ఇంటర్మీడియట్ నర్సీపట్నం వచ్చినప్పుడు ఒకే ఒక కాలేజీ ఇక్కడ ఉండేది. నేను నర్సీపట్నం ఇంటర్మీడియట్ 1983లో వచ్చాను. అప్పుడు మా ఊరికి సైకిల్ మీద ఇక్కడ రావడం, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక్క గవర్నమెంట్ కాలేజ్ తప్ప ఇక్కడ వేరే కాలేజీలు అనుకుంటున్నాం ఏది ఉండేది. నర్సీపట్నం గవర్నమెంట్ కాలేజ్ ఉండేది. ఆ కాలేజీలో చదివాను. అప్పుడు ఈ కాలేజీలో టీచర్స్ లెక్చరర్స్ చెప్పేది విని ఇంకా ప్రపంచం అంతా కూడా అప్పుడు ఈ గంజాయి ఈ సమస్యలు ఏమి లేవు. అప్పుడు ఏమి
చాలా ఎక్కువ ఉంది. ఈ మావోయిస్టులు, తర్వాత వాళ్ళది ఆర్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. నక్సల్ సింబాలు కూడా ఎక్కువగా ఉండేవి. సైకిల్ వచ్చి ఇక్కడ చదువుకోవడం, తర్వాత మళ్ళీ ఇక్కడ రూమ్ తీసుకుని వంట చేసుకుని చదువుకునేవాడు ఈ నర్సీపట్నం గవర్నమెంట్ కాలేజ్. సో అటువంటి ప్రాంతం నుంచి వచ్చి నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో నాకు ఇంటర్మీడియట్ చేయలేదు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను వాకే చేయలేదు. నా టైంలో బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. నాకు ఏ లెక్చరర్ అయినా బాగా చెప్పకపోతే ఆ సబ్జెక్ట్ చదివేవాళ్ళు కాదు. చదవకుండా నేను వేరే పుస్తకాలు చదువుకోలేవాడిని. సో వాకి మేడం సరిగ్గా చెప్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ విడిచిపెట్టాను. వాకి చేయలేదు. తర్వాత అప్పుడు అనిపించింది బాగా ఎడిట్ ఏమో అదే సబ్జెక్ట్ పోయింది, ఇంటర్మీడియట్ పోయింది ఎలా. అప్పుడు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉండేది. సప్లిమెంటరీ కట్టి వాటిని పాస్ అయ్యింది. పాస్ అయినప్పుడు డిసైడ్ అయింది ఈ బైపీసీ గ్రూప్ మనం ఉంటుంది పాటు సరే మనకు నచ్చిన గ్రూప్ తీసుకుందామని బిఏ గ్రూప్ తీసుకుని అనంతపురం కాలేజ్ ఏవిఆర్ కాలేజ్. అప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ రావాలి. నర్సీపట్నం అప్పుడు మా అమ్మగారి నుంచి డిగ్రీ స్టార్ట్ అయింది. సో మేము అప్పుడు అనంతపురం వెళ్ళి బిఏ తీసుకొని అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వరకు బాగా ఎకనామిక్స్, ఇలా పొలిటికల్ సైన్స్, హిస్టరీ చాలా బాగా కనిపించింది. సో అది బాగా చదివి అప్పుడు ఏవిఆర్ కాలేజ్ నేనే ఫస్ట్ వచ్చాను. సార్, గంజాయి మీద మీరు చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అన్నీ చేపడుతున్నారు కదా. ఈ ఆల్కహాలు, సిగరెట్ వీటి మీద ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి దాని మీద క్వశ్చన్ అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనకి ఒక రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది. దాని పరిధిలోకి లోబడి మన ప్రభుత్వం చట్టాలు అనేటువంటివి తీసుకొస్తూ ఉంటుంది. సో ఆ చట్టాలలో ఈ గంజాయి అనేటువంటిది కానీ డ్రగ్స్ అనేటువంటివి నిషేధింపబడ్డాయి. కాబట్టి అవి సేవించడం కానీ, వాటిని ఉత్పత్తి చేయడం కానీ, వాటిని రవాణా చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా నేరం కింద పరిగణింపబడ్డాయి. అదేవిధంగా ఈ ఆల్కహాల్, సిగరెట్కి సంబంధించి అవి చట్ట పరిధిలో నిషేధింపబడకపోయినా కూడా వాటి కన్జంప్షన్కి మళ్ళా ఆంక్షలు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసెస్లో సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు. అవి సేవించి ఇతరులకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. అవి నేరాలుగా పరిగణించబడ్డాయి. కాబట్టి దానికి దీనికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎవరైతే ఆల్కహాల్ బారిన పడి అడిక్ట్స్ అయిపోయి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వారి కోసమే మేడం గారు చెప్పినట్లుగా డీ అడిక్షన్ సెంటర్స్ అని పెట్టారు. ఎక్కువగా ఈ ఆల్కహాల్కి ఎవరైతే బానిసలు అవుతారో వారిని ఆ బారి నుంచి బయట తీసుకురావడానికి.
ఎందుకంటే మార్పు మనతోనే సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మారక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని మన రాష్ట్రంలోనూ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపి గడిచిన సంవత్సర కాలంలో 2200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మన విశాఖపట్నం పోలీస్ పరిధిలో ఇప్పటివరకు 85 మంది మీద ఈ లాస్ట్ 6 monthsలో హిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కూడా జరిగింది. ఇప్పటివరకు 14 మంది పైన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఆస్తులు కూడా రీచ్ చేయడం, దాదాపు 14 కోట్ల రూపాయల ఆస్తులను కూడా రీచ్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున ఈ అసెట్స్ రీచ్ చేయడం అనేటువంటిది, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేటువంటిది కూడా జరగబోతుంది. దీంతో పాటు ఎవరైతే గంజాయి కేసులు కాకుండా మిగతా కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. రిపీటెడ్గా ఎవరైతే గంజాయి కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద హిట్ అండ్ డిపిఎస్ కేసెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ లింకేజెస్ మీరు ఏదైతే చెప్తున్నారో, ఎవరైతే రిపీటెడ్గా గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయ్యి వేరే రాష్ట్రాల్లో ఉండి ఈ గ్యాంగ్స్ లాగా ఫామ్ అయ్యి చేస్తున్నారో ఆ గ్యాంగ్ ప్రొఫైల్స్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేశాము. ఇప్పటివరకు దాదాపుగా మనకి 54 గ్యాంగ్ని ఐడెంటిఫై చేస్తే 25 గ్యాంగ్స్ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఉన్నాయి. మిగతా గ్యాంగ్స్ అన్నీ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్లో ఉన్నటువంటి గ్యాంగ్స్. సో వీళ్ళలో చాలా వరకు ఇప్పటికే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళ యొక్క ఆచూకీ కోసం కూడా ఎప్పటికప్పుడు మా అధికారులందరూ కూడా ఎదుగుతున్నారు. వాళ్ళు కూడా త్వరలోనే వీలైనంత తొందరగా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఆ కేసెస్ అన్నింటినీ కూడా తొందరగా ఫైనలైజ్ చేస్తారు. నమస్కారం. ఈరోజు నర్సీపట్నం టౌన్లో సంకల్పం ప్రోగ్రాం కింద అవేర్నెస్ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించడం కోసం ముఖ్యంగా మన ప్రాంతంలో గాంజా కల్టివేషను, ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా గతంలో ఉండేది కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో విశాఖపట్నం వేదికలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాంని తీసుకుని దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకొని ఈ మాదక ద్రవ్యాన్ని నిర్మూలించాలని, దాంట్లో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో గత 14 నెలలుగా ఈ ప్రోగ్రాంని 5 జిల్లాల్లో చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 20,000 ప్రోగ్రామ్స్ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఏర్పాటు చేయడం. దాంట్లో దాదాపుగా 9 లక్షల పైచులకు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి మండల పోలీసు, అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులతో సహా జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్క స్కూల్, హాస్టల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వీటన్నిటిని కూడా లక్ష్యంగా చేసుకుని ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టాలు, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, ఎవరైతే దాంట్లో కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వారి యొక్క జీవితంలో వారు కోల్పోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కలిపి యువతకి, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ఈ అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి కూడా పెద్ద స్పందన వస్తుంది. ఇంకా దీన్ని మరింత క్యాంపెయిన్ బోర్డులో తీసుకెళ్ళి ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి విద్యార్థి, యువత, అదేవిధంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అందరూ కూడా దీని గురించి తెలుసుకొని మన ప్రాంతంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ లేకుండా అవి సేవిస్తున్నటువంటి
వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎప్పటికప్పుడు దాని మీద అప్రమత్తం చేస్తూ మన ప్రాంతంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుండా ఉండేటువంటి విధంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ మోడ్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఒక పెద్ద ర్యాలీ, సైకిల్ ర్యాలీ కూడా అభ్యుదయం అనేటువంటి ఒక సైకిల్ ర్యాలీని ఈ పెడల్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ ఫ్యూచర్ అనే క్యాంపెయిన్తో మన పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. రాబోయే వారంలో దాన్ని ప్రారంభిస్తాము. దాని యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా మిగతా ప్రభుత్వ యంత్రాంగం తరఫున, ప్రజల తరఫున కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు, మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆ ప్రోగ్రాంలో కూడా పూర్తిగా కేవలం ఈ సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మారక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా